నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కాజా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ స్వీటు తెలంగాణ వంటకాల్లో ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. ముఖ్యంగా పండగల సమయంలో ఇది అందరి ఇళ్లల్లో కనిపించే స్వీటు. అందుకే ఇప్పుడు క్రిస్టమస్ వస్తుంది కదండి. అందుకనే క్రిస్టమస్ సందర్భంగా మీ అందరికీ ఈ స్వీట్ని షేర్ చేస్తున్నాను. ముందుగానే మీ అందరికీ అడ్వాన్స్గా క్రిస్టమస్ శుభాకాంక్షలండి. అందుకనే ఈ స్వీట్ని తయారు చేసుకోవడం కొంచెం కష్టమే, అయినా రుచికరంగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీ వేలో నేను ఈరోజు టేస్టీ అయిన సూపర్ మన కాజాని పొరలు పొరలుగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేసి ఈ క్రిస్టమస్కి మీ ఇంట్లో వాళ్ళు కూడా తయారు చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని అయితే చూసేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1 కప్పు మైదా, ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, బాగా హీట్ చేసుకున్న డాల్డా కూడా తీసుకోవాలి. ఎంత వేయాలి ఏంటి అని నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తానండి. అలాగే డాల్డా ఎందుకు ఆరోగ్యానికి మంచిది కాదు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే డాల్డా స్వీట్ షాప్లో డాల్డాని యూస్ చేస్తారండి. మనం ఆ టేస్టు, ఆ టెక్స్చరు, అలాగే మనకి అలాగే రావాలంటే డాల్డాని యూస్ చేయండి. ఒకవేళ డాల్డా వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఆయిల్ అయితే వేసుకోవచ్చు, లేకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇగోండి, ఇప్పుడు పిండిని కలుపుకోవటానికి ఒక పెద్ద బేషన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు మైదాని ఈ పెద్ద వెడల్పాటి బౌల్లో వేసుకున్నాను. ఇట్లా వెడల్పుగా ఎందుకు వేసుకున్నానంటే బౌల్స్లో మంచిగా మనం కలుపుకోవటానికి, పిండి బాగా రఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇట్లా పెద్దది తీసుకోవాలండి. అలాగే మనం తీసుకున్న బేకింగ్ సోడా కూడా వేసుకుందాం. అలాగే 2-3 చిటికెళ్ళు ఉప్పు అండి. ఇట్లా స్వీట్స్లో ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. బేకింగ్ సోడా ఈ పిండిలో కలిసేలాగా, ఉప్పు కూడా కలిసేలాగా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మరిగించుకున్న డాల్డా 2 స్పూన్లు వేస్తున్నాను. వేసేసుకొని ఇలా పిండినంతా రఫ్ చేసుకున్నట్లు కలుపుకోవాలి. ఈ డాల్డా అంతా కలిసిపోవాలండి. పిండినంతా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పిండిని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్దలాగా మనకి కాకపోతే మరొక స్పూను యాడ్ చేసుకోండి. నెయ్యిని కానీ డాల్డాను కానీ ఏదైనా మీరు తీసుకుంది యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా ముద్దలాగా చేసుకుందాం అనమాట. మరీ గట్టిగా కాకుండా, అలాగే మెత్తగా కాకుండా సాఫ్ట్నెస్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారి వేయొద్దండి. దవక్కన ఎక్కువసారి వేసుకున్నారనుకో పిండంతా మరి జోరు అయిపోతుంది. కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా. ఇక్కడ మనం మైదా ఎందుకు యూస్ చేసామంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ స్వీట్ షాప్లో పక్కా మైదాతోటే చేస్తారండి వాళ్ళు, అదనమాట. అందుకని ఆ స్వీట్ షాప్లో టేస్ట్ కోసం ఇక్కడ నేను మైదా వాడానమాట. ఈసారి వీడియోలో మళ్ళీ కాజాలు చేసేటప్పుడు హెల్దీగా చేసి చూపిస్తానండి గోధుమ పిండితో కూడా. పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇట్లా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మరాంచుకోవాలి. అంటే బాగా ఇట్లా ముద్దని ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ ఒక 10 నిమిషాల పాటైనా దీన్ని ఈ విధంగా మరాంచుకోవాలండి. అప్పుడు మాత్రమే మన కాజాలు ఫ్రై చేసుకున్నప్పుడు కానీ, పాకంలో వేసుకున్నప్పుడు కానీ జ్యూసీగా పొరలుగా మనం పిండిని కలిపే విధానమే ఉంటుందండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట కాజాలు మంచిగా రావాలంటే మనకి ఇదనమాట. చూడండి, ముద్దనైతే ఈ విధంగా మరాంచుకున్న తర్వాత కొద్దిగంత ఆయిల్ తీసుకొని ఈ ముద్దకి ఇట్లా అప్లై చేయండి, ఎండిపోకుండా ఉంటుంది. చేసేసుకొని దీని మీద మూత వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మూత వేసుకొని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చక్కెర పాకంలోకి ఏమేమి కావాలి చూపించిన నేను పిండికి పర్ఫెక్ట్ కొలతతోటి చక్కెర పాకాన్ని కూడా చూపిస్తాను. చక్కెర పాకానికి ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతానో కూడా చూపిస్తాను. చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు చక్కెర, ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, ఒక నిమ్మకాయ. చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో చక్కెర అంతా బాగా కరగాలండి.
చక్కెర అంతా కరిగిన తర్వాత ఇలా ఒక పొంగు రావాలండి. అయితే మనకి పాకం రానవసరం లేదు. తీగ పాకం గాని అట్లా ఏం అవసరం లేదు. మామూలుగా ఇట్లా మనం ఈ నీళ్ళని చక్కెర నీళ్ళని పట్టుకుంటే పాకాన్ని ఇలా స్టిక్కీగా రావాలి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు అనమాట పాకం. ఈ విధంగా వచ్చినాక ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. యాలక్కాయల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. యాలక్కాయల పొడి మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. అందుకని యాలక్కాయల పొడి వేసాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పాకం క్రిస్టలైజ్ కాకుండా అంటే పాకం గడ్డగట్టకుండా ఉండటం కోసం ఒక స్పూన్ అంతా నిమ్మరసం అయితే వేసుకుందామండి. ఇట్లా వేసేసుకొని కలిపేసుకొని దీన్ని మూత వేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకోండి, ఎందుకంటే పాకం చల్లారిపోకూడదు అందుకని. పిండి ముద్దను చూద్దామండి. చూడండి, మంచిగా పిండి ముద్ద అయితే మనకి సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఇట్లా పిండిని బాగా మరంచుకుందాము. ఇలా మరంచుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకుంది, ఎందుకంటే మనం ఉండలాగా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఈజీగా అవుతుంది. కావాల్సినంత ఉండలు అంటే సింపుల్గా చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ఓ పెద్దగా చేసుకొని కాదు, సింపుల్గా చేస్తాను. ఇట్లా నేను తీసుకున్న పిండి ముద్దకి 4 ఉండలు వస్తాయి. 4 ఉండల్ని నేను ఇట్లా పార్ట్స్ డివైడ్గా చేసుకుంటాను. 4 కానీ 5 కానీ వచ్చేలాగా చూసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్న ముద్దలని అంటే పిండి ముద్దల్ని ఇట్లా ఒక రొట్టెల కర్ర మీద, రొట్టెల పీట ఉంటుంది కదండి, రొట్టెల పీట మీద ఇట్లా ఒక ముద్దను తీసుకొని పెట్టుకోవాలి. ఈ పిండి నేను బియ్య పిండిని వాడుతున్నానండి. మీరు ఏ పిండి అయినా అంటే మొక్కజొన్న పిండి అయినా వాడుకోవచ్చు, అలాగే మైదా కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను బియ్య పిండి వాడుతున్నాను, ఎందుకంటే పొరలుగా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా బియ్య పిండి వాడుకోవటం వల్ల కాజాలు. ఇలా తీసుకున్న పిండి ముద్దని కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా రౌండ్ షేప్లో చపాతీలాగా మనం చేసుకోవాలి కర్రతోటి. ఇగోండి, ఇలా రౌండ్ షేప్లో చపాతీ కొట్టుకున్నట్టు ఈ మందాన మనం మరీ ఎక్కువ మందాన కాకుండా, మరీ పలచగా కాకుండా ఈ మందాన మనం చపాతీలాగా మనం పిండిని ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేసుకోవాలి. మనం తీసుకున్న ఉండలన్నీ కూడా, నేను తీసుకున్న ఉండలు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఇది పిండి వేసుకోవటం. ఇవ్వండి చూడండి, ఇట్లా పిండి వేసుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవడమే. సింపుల్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు ఈజీగా మనం తయారు చేసుకోవటం రాని వాళ్ళు కూడా వామ్మో ఇంత ప్రాసెస్ అనకుండా ఇట్లా చపాతీలు మాదిరిగా చేసుకొని నేను ఎట్లా చేస్తానో చూడండి. చాలా సింపుల్గా మీకు వచ్చేస్తాయి అన్నమాట. సరేనా ఫ్రెండ్స్? ఇవ్వండి, నేను ఇట్లా చేశాను చూడండి. ఇది రెండోది. ఇట్లాగే అన్నిటిని కూడా చేస్తూ ఉంటాను. ఇలా అన్నిటిని కూడా నేను చపాతీలో ఒత్తేసుకున్నానండి. చూడండి, ఇది ఇప్పుడు దీని మీద ఆయిల్ అప్లై చేసుకుందాం. అలాగే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఫ్లోర్ కూడా అలాగే బియ్య పిండి కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వేరొక చపాతీ తీసుకొని మళ్ళీ చూడండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇట్లా ఈ క్రిస్మస్కి మీరు కూడా ఈ టిప్స్ తోటి ఫాలో అయ్యి కాజాలను చేసుకోండి. బయట కొనే పని లేకుండానే మనం ఎంతో బాగా టేస్టీగా మన ఇంట్లోనే ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ రైస్ ఫ్లోర్ చల్లుకోవాలి. అలాగే ఇంకో చపాతీ కూడా ఇట్లా వేసేసుకొని దీన్ని కూడా
3 తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. చూడండి ఇట్లా వేసుకొని అంతా ఇదే ప్రాసెస్ అండి. అంటే కొంచెం బాగా పెద్దగా చేసుకొని కూడా కట్ చేసుకుంటారు. ఇట్లా సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నానండి. ఎక్కువ పొడుగ్గా చేసుకొని అట్లా ఇబ్బంది పడేదానికంటే ఇట్లా మనం చపాతీలాగా చేసుకోవడం ఎవరికైనా వచ్చు కదండి చపాతీలు. అందుకని ఈ విధంగా సింపుల్గా కాజాలు చేసుకోవడం చూపిస్తున్నాను అనమాట. స్వీట్ షాప్ స్టైలే కానీ మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవాలి అదండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ఒత్తుకుందాం. ఇగోండి ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా రోల్ చేసుకోవాలి. గట్టిగా రోల్ చేసుకోవాలండి, లూజ్ అవ్వద్దు. గట్టిగా ఇట్లా ఈ విధంగా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం ఇట్లా రైస్ ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి సైడ్స్ ఏమిటి ఇప్పుడు కట్ చేయొద్దు, నేను చూపిస్తాను ఎప్పుడు కట్ చేయాలో. ఒక్కసారి వేసేద్దాం ఇట్లా. ఇప్పుడు చుట్టేసుకుందాం. చూడండి ఇట్లా ఒక లూజ్ అయిందనుకో మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. వెనక్కి వచ్చేసి మళ్ళీ రౌండ్ చేసుకోండి. ఇట్లా రైస్ ఫ్లోర్ వేయడం వల్ల పొరలు పొరలుగా కాజాలు ఇచ్చుకుంటాయండి. అందుకని మళ్ళీ అదే విధంగా కరకరలాడుతూ కూడా వస్తాయి అన్నమాట. మీరు చూస్తారు కదా ఇప్పుడు వీడియోలో చూడండి. అది ఇట్లా అంతా మంచిగా ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కొంచెం అంత నీళ్ళు తడి చేసుకుందాం. ఇట్లా చేసుకొని ఈ విధంగా కావాలంటే కొంచెం ఇట్లా పూరికరతను కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసుకొని ఈ పట్టు ఊడిపోకుండా కొంచెం అంతా నీళ్ళు అప్లై చేసుకుంటే అతుక్కుంటుందండి. ఇప్పుడు ఇది చూసారు కదా అంత సింపుల్. మన ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ 2 సార్లు ఇట్లా అనండి. ఇంకోండి ఈ విధంగా అన్న తర్వాత ఇప్పుడు మంచిగా షేప్గా రావాలంటే మనకి ఇట్ పార్ట్స్ ఇట్లా కట్ చేసుకుందాం చాక్ తోటి. దీన్ని పడేయనక్కర్లేదండి, యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా ఇటువైపు కూడా ఇదిగో ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ అండి, ఇది ఇంచు కదా 1/2 ఇంచు వరకు కట్ చేసుకుందాం చిన్న చిన్నగా. ఇంకో ఇట్లా చూడండి పొరలు పొరలుగా మనకు వస్తాయన్నమాట. ఇలాగే మిగతా వాటిని కూడా తయారు చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేద్దామండి. ఇదిగోండి ఇట్లా మనకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక వేలుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఇగో ఈ ప్రెస్ చేసే కర్ర ఉంటుంది కదండి, దాంతో ఒక విధంగా ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు ఇట్లా వచ్చేస్తాయి అనమాట. అన్నిటినీ ఇదే విధంగా అండి వేలుతోటి ఇలా అనుకోవాలి. అలాగే కొంచెం రొట్టెలు చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో కొంచెం లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి. అంతేనండి. అన్నిటిని కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకున్న వాటిని వేలుతో ఇలా ఒత్తేసుకోవాలి. అలాగే ఇలా అనుకోవాలి. అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. అన్నిటిని ఇదే విధంగా చేసేసుకొని చూడండి ఇట్లా నేను ప్రిపేర్గా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని హీట్ చేసుకుందాము. మునిగేనంత ఆయిల్ అయితే వేసుకోవాలి, చూపిస్తాను రండి. ఇగోండి స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. స్వీట్ షాప్ వాళ్ళు బాగా అంటే బాగా ఆయిల్ ఖచ్చితంగా హీట్ ఉంటుంది ఇవి వేసుకునేటప్పుడు. అందుకే మనం కూడా అలాగే హీట్ చేసుకుందాము. హీట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుందాము గ్యాస్ని. ఇప్పుడు ఒక్కొక్క పప్పని తీసుకొని ఈ విధంగా వేసేసుకుందాం. చూడండి ఇది ఇట్లా అన్నిటినీ ఇదే విధంగా వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత అస్సలు కదపొద్దు. ఏం చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇట్లాంటి టిప్స్ తోటి చేసుకుంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మన కాజాలు స్వీట్ షాప్లో లాగానే వస్తాయి, పొరల పొరలుగా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా వస్తాయి. చూడండి అన్నిటినీ వేసుకున్న తర్వాత వేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి పైకి లేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం.
ఇలా మనం వేసిన కాజాలన్నీ పైకి తేలియండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఎందుకు స్టవ్ ఆఫ్ చేసామంటే ఇవి ఆయిల్లో బాగా హీట్ ఉన్నప్పుడు వేసుకుంటే పొరలుగా ఇచ్చుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి హీట్ ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, కానీ స్వీట్ షాప్ స్టైల్ అండి ఇది. అందుకే ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకుంటూ మంచి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ వస్తుండగా ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మంచి కలర్ రావాలి. అందుకని సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి హైలోనే పెట్టుకోండి. ఇప్పుడు కలర్ వస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. ఇది మరీ మైదా పిండితో చేసాం కాబట్టి మరీ ఎక్కువ ఎర్రగా కలర్ అయితే రావండి. అది కాకపోతే ఏంటంటే అసలు మామూలుగా ఉండవు అనమాట. క్రిస్పీగా జ్యూసీగా పొరలుగా వస్తాయన్నమాట. చాలామంది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు కదండి. ఇట్లా చేసుకుంటే మీకు నచ్చినట్లుగానే వస్తాయి. ఇగోండి లైట్ బంగారు రంగు అయితే వచ్చాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఆయిల్ నుంచి అయితే అన్నీ కూడా మనం తీసేసుకున్నామండి. ఇప్పుడు రెండో వాయి వేయడానికి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మళ్ళీ అదే మామూలుగా ఇట్లా వేసేసేయండి. రెండో వాయి అనమాట ఇది. ఇలాగే అన్నిటిని కూడా ఇదే విధంగా కాల్చుకుంటున్నాను. చూడండి ఇవి కూడా ఈ ప్రాసెస్ ప్రకారంగానే రెడీ అయినాక అన్నిటిని చూపిస్తానండి. ఇగోండి మనం తీసుకున్న కాజాల్ని ఇప్పుడు చక్కెర పాకంలో వేసుకుందాం. చక్కెర పాకం మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, అలాగని లైట్గా ఆరిపోకూడదండి. ఇలా గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ పూర్తిగా ఆరిపోయింది అనుకో కొంచెం లైట్గా హీట్ చేయండి అదనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు ఇందులో ఉంచి మూత వేసుకుందాము. అయితే ఇంకో వాయి కూడా రెడీ అయిపోతుంది. ఇది తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇదండి ఒక 10 మినిట్స్ పాకంలో నుంచి ఉంచిన తర్వాత ఈ విధంగా అయితే మనం ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకోవాలి. చూస్తున్నారండి జ్యూసీగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. చూడండి పొరలుగా కూడా వచ్చాయి. చూస్తున్నారా అండి ఎట్లుందో, చాలా చాలా బాగున్నాయి. ఈ క్రిస్టమస్ సందర్భంగా మీరు కూడా ఒక్కసారి స్వీట్ షాప్ స్టైల్లో ఈ టిప్స్ తోటి పొరలైన జ్యూసీ అయిన కాజాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్నవి మనకి వారం రోజుల పాటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఏం ఖరాబ్ కావండి, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇప్పుడే ఈ రెసిపీని ఫాలో అయ్యి స్వీట్ షాప్ స్టైల్లో కాజాను ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసి మీ కుటుంబ సభ్యులని ఆశ్చర్యపరచండి. సో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.